నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో కన్న కొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో అత్యంత దారుణంగా తండ్రిని కత్తితో చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కల్వకుర్తి మండలం పంజులగుల గ్రామానికి చెందిన పెరుమండ్ల వీరయ్య కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అతని కుమారుడు వెంకటయ్య పుట్టుకతో అంగవైకల్యుడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతో మద్యం తాగుతుండేవాడు. తండ్రి కుమారుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మద్యం తాగి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని కత్తితో ఛాతీ కడుపుపై దాడి చేయడంతో తండ్రి వీరయ్యకి తీవ్ర రక్తస్రావం కావడంతో గ్రామస్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వీరయ్య మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.